తాళాలు చేతిలో పెట్టినంత మాత్రం సిజర్స్ ఆగవు. అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సంబడి హ్యాస్ హ్యావింగ్ సీజర్స్, మనం ఎలా ఉండాలి, దానికి రెస్పాన్స్ ఎలా ఉండాలి, దాన్నే సీజర్ యాక్షన్ ప్లాన్ అంటాం. ఎలాంటి ఎపిలెప్సీ అయినా సరే ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది అందరికీ ఇంపార్టెంట్. సీజర్ యాక్షన్ ప్లాన్ అంటే వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఇమీడియట్గా ఎలా ఉండాలి, ఇమీడియట్గా పక్కకు పడుకోబెట్టాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి, నోట్లో ఏమీ పెట్టకూడదు. చాలా కామన్ మూఢనమ్మకం, చాలా ప్రాక్టీస్. ఇండియా అంతా సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు. తాళం చెవులు, ఇనుము ముక్క, మెటల్ తీసుకొచ్చి చేతిలో పెడతారు. అది ఎంత షార్ప్గా ఉందో చూడరు అని పెడతారు, ఏదో ఎలక్ట్రిసిటీ లాగేసినట్టు. అది యూస్లెస్ కదా, సో అబ్సల్యూట్లీ ఫ్యాడ్. అది తాళాలు చేతిలో పెట్టినంత మాత్రం సిజర్స్ ఆగవు. అసలు కాన్సెప్ట్ ఏంటి, సంబంధం కూడా లేదు కదా. అదేదో బ్రెయిన్ లో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, దానికి వస్తుంది. అది ఆ బ్రెయిన్ లో వచ్చింది తాళాలు లాగేసుకుంటే ఇంకా అలా కాదు కదా. సో మనం తాళాలు పట్టుకోలేము ఇక రోజు వారికి కూడా అలా ఆ కాన్సెప్ట్ అది. సో ఇట్స్ రాంగ్ థింగ్. మూవీస్ కూడా దాన్ని కొంచెం అంటే అడ్వకేసీ పెంచాలి, కానీ ఇంకా మన కలెక్టివ్ ఇంటెలిజెన్స్ తగ్గకూడదు. కానీ మూవీస్లో కూడా అలాగే చూపిస్తారు. తర్వాత చాలా మంది ఇంకా ఉల్లిపాయ వాసన చూపిస్తారు, పసుపు రాస్తారు చేతులకి, ఫిట్స్ వస్తున్న పిల్లల్ని గట్టి పట్టుకొని ఆ మూమెంట్స్ని ఆపేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు, కొడతారు, నీళ్ళు తాగిస్తారు. ఇవన్నీ చెయ్యకూడని పనులు. సో ఏవైతే చేయకూడదో ఏమి చెయ్యాలో తెలుసుకోవాలి.